సార్ రండి సార్ మీరే రండి ఇస్తారు కదా హరీష్ మున్సిపల్ ఎలక్షన్ జరిగిన సందర్భంగా చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది. ప్రతి ఒక్క కౌన్సిలర్ నా పక్షాన ఉండి నాకు ఓటు వేసి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి బీజేపీ వాళ్ళైనా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇండిపెండెంట్ ఎవరైనా ప్రతి ఒక్కరికి నాకు ఓటేసి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరితో నేను ఇప్పుడు ఎలా ఉన్నానో ఈ క్షణం ప్రతిరోజు ఈ పదవి అయిపోయేంత వరకు నేను అందరితో కలిసుండి వాళ్ళకు అనుగుణంగా నేను ఉంటానని మీడియా సమక్షంగా తెలియజేస్తున్నాను. అలాగే జీవనన్నకు థ్యాంక్ యూ సో మచ్, అన్నకు ధన్యవాదాలు, నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎలాగైతే నన్ను గెలిపించిర్రో అలాగే నేను ఉండి ఈ ఎంతకాలం నా పదవి ఉన్నా అంతకాలం నేనుండి అందరికీ అనుగుణంగా ఉండి వాళ్ళు ఏం కోరుకుంటే నేను అలా పనిచేస్తానని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి? ఎంతమంది మీకు సపోర్ట్ చేస్తారు? 24 ఓట్లు వచ్చినాయి. ఏ పార్టీ నుంచి ఎంతమంది? బీఆర్ఎస్ నుంచి వచ్చినాయి, ఇండిపెండెంట్ నుంచి వచ్చినాయి, బీజేపీ నుంచి వచ్చినాయి, కాంగ్రెస్ నుంచి కూడా వచ్చినాయి. సంఖ్య చెప్పాలి. 24 వచ్చినాయి. బీఆర్ఎస్ వచ్చినాయి, 7 కాంగ్రెస్ వచ్చినాయి, 2 బీజేపీ వచ్చినాయి, ఇండిపెండెంట్ 3 వచ్చినాయి, ఎంఐఎం 1 వచ్చింది, ఇండిపెండెంట్ 2 వచ్చింది. మీ పార్టీ మారుతున్నారా? ఎందుకు మారాలి? ఇది నా హక్కు, ఇది నా హక్కు. ఇది పద్మశాలి నుంచి వేయింది కాబట్టి పద్మశాలికి వచ్చింది కాబట్టి ఇది నా హక్కు. అంటే జీవనాన్ని కృతజ్ఞత మాకు వచ్చింది అంతే. పద్మశాలి బీసీ మహిళగా మేము పోరాడినాం ఇన్ని రోజుల నుంచి. సో మాకు వచ్చింది, మాకు అంతే సంతోషం. థ్యాంక్ యూ అన్న. అందరికీ నమస్కారము. ఇవాళ జగిత్యాల పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో బీసీ మహిళగా రిజర్వేషన్ సీటు ఖాళీ అయినది. ఒకప్పుడు ఒక లేడీ ఉండే గతంలో బీసీ నుంచేలే చైర్మన్గా, కానీ ఇప్పుడు ఆమె రాజీనామా చేయడం వల్ల ఇప్పుడు బీసీ సీటు ఖాళీ ఉండడం వల్ల మరలా మున్సిపల్ ఎన్నికలు పెట్టుకొని మేమందరము కలిసి బీఆర్ఎస్ పార్టీ నుంచేలే ఎన్నుకున్నాము అడ్వాల జ్యోతక్కని చైర్మన్గా. మేమందరం కలిసి అక్కడిని చైర్మన్గా చేసుకున్నందుకు అక్కకు కానీ మాకు అందరూ ఓటింగ్ వేసిన సపోర్ట్ ఇచ్చిన కౌన్సిలర్స్ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారములు ధన్యవాదములు చెప్తున్నాను. యాక్చువల్గా నేను కూడా పోటీలో ఉండన్నా, కానీ మాకు అనుకూలంగా కొన్ని కారణాల వల్ల నేను అక్కకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. నేను కూడా బీసీ బిడ్డనే బిడ్డరా అయితే ఇక నేను కూడా అక్కకు సపోర్ట్ ఇచ్చి బీసీ మహిళ కాబట్టి ఈ రిజర్వేషన్ ప్రకారం వచ్చింది కాబట్టి సీటు అక్కకు సపోర్ట్ చేసి అక్కడిని చైర్మన్గా చేసుకున్నాము. అంతేగాక ఈరోజు నుంచి వెళ్ళి మున్సిపల్ డెవలప్మెంట్ అంటే ఏందో మరొకసారి మేము మీకు చేసి చూపిస్తామని హృదయపూర్వకంగా చెప్తున్నాను. ప్రజల అండదండ ఉండి మాకు చాలామంది కాంగ్రెస్లేషన్ అని చెబుతూ వచ్చినారు. మమ్మల్ని మీరు కావాలి, మీరైతే కొంత మాకు బీసీ బిడ్డలు కాబట్టి అనుకూలంగా కానీ పనులకు చేయడానికైనా అభివృద్ధికైనా మీరు ముందుంటారు అని చెప్పి చాలామంది మమ్మల్ని ముందుకు నడిపిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు గెలిపించుకున్న పార్టీని మాత్రము విడిచిపెట్టేవారం కాదండి. మేము బీఆర్ఎస్ నుంచేలే ఉంటాము.
బీఆర్ఎస్ నుంచెలే మేము కంపల్సరీ ప్రతి ఒక్క పనులు కూడా మేము చేసుకుంటామని ఈ యొక్క సందర్భంగా చెప్తున్నాను. దయచేసి ఎవరైనా మా పైన కోపాలు ఉంటే దయచేసి క్షమించగలరని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నరేష్ అన్న కొంచెం ఇంటికి చేతికి బాబు మెట్టు పైన సింగరావనా రవీన్ అన్న సాగర్ భాయ్ సాగర్ అన్న ఓకే మీరు కూడా మంచిగా राज्य मुन्सिपाल के अंदर अविश्वास तीर्मान